దుర్బుద్ధి తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. రత్నగిరి అనే గ్రామంలో స్వబుద్ధి సుబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. సుబుద్ధి స్వతహాగా చాలా బుద్ధిమంతుడు, విద్యాధికుడు. సుబుద్ధి లోహ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి నా అన్నవారెవరూ లేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. దిక్కులేని అతనికి తల్లిదండ్రులు ఇచ్చిపోయిన ఎకరం ఆస్తిని తండ్రి స్నేహితుడు అయిన విష్ణుశర్మ రక్షిస్తున్నాడు. విష్ణుశర్మ కొడుకు స్వబుద్ధి. అతను చదువుకుంటున్నాడు. అతనితో పాటు చదివించేటందుకు సుబుద్ధిని తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. సుబుద్ధికి వచ్చిన ఎకరం భూమిని కదిలించకుండా సుబుద్ధిని స్వబుద్ధితో పాటు చదివించాడు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయినారు. బాగా చదువుకున్నారు. విష్ణుశర్మకి వయసు పైబడటంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రి తర్వాత తండ్రి అంత అభిమానంతో ఆదరించిన విష్ణుశర్మ అంటే సుబుద్ధికి ఎంతో గౌరవం. చిన్నప్పటి నుండి కలిసి తిరగటం, కలిసి చదువుకోవడంతో స్వబుద్ధి సుబుద్ధులు ఒకరికొకరు విడరాని స్నేహితులు అయినారు. విష్ణుశర్మ చనిపోయే సమయం ఆసన్నమైంది. సుబుద్ధిని పిలిచి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. అతని పక్కనే స్వబుద్ధి నిలిచి ఉన్నాడు. ఆయన సుబుద్ధిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు నా కన్న కొడుకువి కాకపోయినా కన్న కొడుకుని మించిన అభిమానంతో చూసుకున్నాను. మీ నాన్న చనిపోతూ నువ్వు పసివాడివి అవటంతో నీ ఎకరం పొలం నా పేరున వ్రాసి నీకు అప్పగించమన్నాడు. ఆనాడే దానిని అమ్మేసి డబ్బుని వేరొకరికి వడ్డీకి ఇచ్చాను. అదే ఈ 50,000 అని ఇవ్వబోయాడు విష్ణుశర్మ. ఇప్పుడెందుకు బాబాయ్ గారు, ఉంచండి అన్నాడు సుబుద్ధి. కాదు నాయనా, నా ఆరోగ్యం కుంటుపడింది. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. నేను ఉండగానే నీకు చెందవలసిన ఆస్తిని నీకు అప్పగించితే నా బాధ్యత తీరుతుంది. ఇంతకాలంగా నువ్వు తమ్ముడుగా చూసుకుంటున్న స్వబుద్ధిని, మీ పిన్నిని నువ్వే చూసుకునే బాధ్యతను నీకు అప్పగించుతున్నాను. నీతో పాటు నా కుమారుడు స్వబుద్ధికి తండ్రిగా 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. వాడి చేత కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు అన్నాడు. అందుకు అంగీకరించాడు సుబుద్ధి. తను చేతకాని వాడైనట్లు తన బాధ్యత, తన తల్లి బాధ్యతని సుబుద్ధి మీద పెట్టడం స్వబుద్ధికి నచ్చలేదు. కానీ తండ్రికి ఎదురు చెప్పే అలవాటు లేనందున ఏమీ మాట్లాడలేదు. విష్ణుశర్మ కాలం తీరిపోయి కన్ను మూశాడు శాశ్వతంగా. అనంతరం వ్యాపారం కలిసి చేద్దామని సుబుద్ధి అడిగాడు. అందుకు స్వబుద్ధి ఒప్పుకోలేదు. ఎవరి వ్యాపారం వాళ్లే చేసుకుందాం అనుకున్నారు. సుబుద్ధి మాట్లాడలేదు. స్వబుద్ధి తన తల్లి చెప్పినట్లుగా దూది వ్యాపారం మొదలుపెట్టాడు. స్వబుద్ధి సరుకు ఎగుమతి దిగుమతుల వ్యాపారం కొనసాగుతోంది. ఒకే ఇంట్లో వేరువేరుగా బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. విష్ణుశర్మ భార్య కోరిక మీద ఒకే ఇంట్లో చెరో భాగంలో ప్రక్కప్రక్కనే ఉంటున్నారు. తల్లి కొడుకుల మధ్య ఎటువంటి అరమరికలు లేవు. ఈ విధంగా కాలం గడుస్తున్నది. ఆ సందర్భంలో స్వబుద్ధి గిట్టుబాటుగాక ఎగుమతి దిగుమతుల వ్యాపారం నిలిపివేశాడు. తర్వాత నూనెల వ్యాపారం మొదలుపెట్టాడు. అందులోనూ నష్టం వచ్చింది. పెట్టుబడి గిట్టుబాటు కాలేదు. సుబుద్ధి అతన్ని సోదరుడిగా భావించాడు కనుక కనిపెట్టి ఉంటున్నాడు. స్వబుద్ధి వద్ద సొమ్ము మొత్తం అయిపోయింది. వేరే వ్యాపారం పెట్టేందుకు అతని వద్ద డబ్బు లేదు. తన వ్యాపారంలో భాగస్వామిగా అవకాశం ఇచ్చాడు సుబుద్ధి. ఆ అన్నదమ్ములు ఇద్దరూ వాటాదారులుగా వ్యాపారం సాగిస్తున్నారని అందరూ ఆనందించారు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. స్వబుద్ధికి దురాలోచన కలిగింది. తామిద్దరూ వాటాదారులైన ఆ సంస్థలో ఒకరు చనిపోతే వ్యాపారం అంతా రెండో వారి వశం అవుతుంది. అందువలన సుబుద్ధిని గుట్టు చప్పుడు కాకుండా ఏ విధంగా కైలాసానికి పంపాలి అని ఆలోచన ప్రారంభమైంది. ఒకసారి అతను త్రాగే పాలలో విషం కలిపాడు. ఏవో కాగితాలు చూసుకుంటున్న సుబుద్ధి ఆ పాలను త్రాగినట్లయితే పరలోక ప్రయాణం కట్టేవాడు. కానీ అతను త్రాగలేదు. ఆ పాలని అనుమానించి కాదు, ఏదో పనిలో ఉండబట్టి. అదే సమయంలో పిల్లి అక్కడికి వచ్చింది. ఆ పాలు త్రాగేసింది. చాటుగా ఉండి చూస్తున్న స్వబుద్ధి పాలు పిల్లి త్రాగడంతో తల కొట్టుకున్నాడు. పిల్లి కిందపడి ప్రాణాలు విడిచింది. స్వబుద్ధి దానిని పారేశాడు. పాలలో విషం కలిపిన తన గుట్టు బయటపడనందుకు స్వబుద్ధి ఆనందించాడు. అయితే సుబుద్ధిని అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనను వదలలేదు. తనకు తెలిసి ఇతరులకు తెలియకుండా ఉండే గట్టి ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. ఒక పాములవాడిని కలుసుకున్నాడు. అయ్యా, ఎవరు తమరు అని అడిగాడు పాములవాడు. నేనెవరినైతే నీకెందుకు, నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాను. రహస్యం మనిద్దరి మధ్యనే ఉండాలి. బయటపడితే నువ్వు నేను కూడా చెరసాల పాలవుతాం అన్నాడు. మీ వంటి పెద్దలైనా నోరు జారతారేమో కానీ నేను మాటంటే మాటే
అన్నాడు పాములవాడు స్వబుద్ధి ఇస్తానన్న 1000 రూపాయల కోసం. అంతేకాకుండా అతని చేత ప్రమాణం చేయించాడు స్వబుద్ధి. అంతేకాదు రహస్యం బయటపడితే పాములవాడినే హత్య చేయించుతానని బెదిరించాడు. పాములవాడు అదిరిపడ్డాడు. అంతలోనే తేరుకుని సరే అన్నాడు. ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. మంచి విషసర్పాన్ని నేను చెప్పిన గదిలో వదలాలి. అది మా సోదరుడిని కాటువేసి చంపాలి అంతే అన్నాడు. పాములవాడు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆ రాత్రి నల్లత్రాచును తీసుకుని స్వబుద్ధితో బయలుదేరాడు. ఇద్దరూ సుబుద్ధి గది బయట నిలిచారు. ఆ గదిలో సోఫాలో కూర్చున్నాడే ఆయన్ని కాటు వేయాలి అని చూపించాడు. ఆ సమయంలో సుబుద్ధి ఏవో ఆఫీసు కాగితాలు చూసుకుంటున్నాడు. నేను ఆ గదిలోనే బీరువా చాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాను. వాడు చావగానే ఆ పామును చంపించి వేస్తాను, నాకేమీ తెలియనట్లు అని తను ఇస్తానన్న 1000 రూపాయలు పాములవాడికి ఇచ్చాడు. నేను బీరువా చాటుకు వెళ్ళాక పాముని లోపల పడేయి అని వెంటనే అవతలకు వెళ్ళాడు. సుబుద్ధి పసిగట్టకుండా బీరువా చాటుకు వెళ్ళి నిలబడ్డాడు. పాములవాడికి సైగ చేశాడు. పాములవాడు లోపలకు పంపాడు నల్లత్రాచును. అంతవరకు కాగితాలు చూసుకుంటున్న సుబుద్ధి అప్పుడే మంచం ఎక్కి నడుము వాల్చాడు. పాము మంచం వరకు వెళ్ళి మంచం పైకి వెళ్లడం లేదు. మంచం క్రిందే అటూ ఇటూ తిరుగుతోంది. ఏ పాము మంచం ఎక్కదు. అది దానికి ఉన్న శాపం. స్వబుద్ధి తన వెనుక ఉన్న తలుపు తట్టాడు. ఆ చప్పుడికి సుబుద్ధి లేచి తలుపు తీయడానికి వస్తాడు. ఆ సమయంలో పాము కాటు వేస్తుందని అతని ఉద్దేశం. ఆ చప్పుడికి సుబుద్ధి లేచేలోపుగా పాము భయపడి బీరువా వైపుకు వెళ్ళింది. అది స్వబుద్ధి గమనించలేదు. మంచం క్రిందే ఉందనుకున్నాడు. పాము బీరువా వెనక్కి వెళ్ళి అక్కడ నిలబడిన స్వబుద్ధి పాదం మీద కాటు వేసింది. అంతే, స్వబుద్ధి కింద పడ్డాడు. అతను పెట్టిన గావు కేకలకి నలుగురు చేరుకున్నారు. బయటికి పోతున్న పాముని చంపేశారు. స్వబుద్ధి చావబోతూ తన దుర్బుద్ధిని బయటపెట్టి ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా తాను తీసిన గోతిలోకి తానే పడ్డాడు స్వబుద్ధి. ఎప్పుడూ కూడా ఒకరికి అన్యాయం తలపెట్టినచో తిరిగి అది వారికంటే ముందు తలపెట్టిన వారికే ముప్పు వాటిల్లుతుందనేది ఈ కథ యొక్క సారాంశం.